బుద్ధి కలిగిన వారి దగ్గర దివిటి వెలుగుతూనే ఉంది, నూనె ఉన్నది. కానీ బుద్ధి లేని వారి దగ్గర దివిటి ఆరిపోతూనే ఉన్నది, నూనె మాత్రం వాళ్ళ దగ్గర లేదు. మరి గమనించబడిన దేవుని పిల్లారా, బుద్ధి కలిగినట్టు వారు చూసినట్లయితే కనుక వారు నిత్యము కూడా వెలుగుతుండేటువంటి, అనగా వెలిగించబడిన జీవితంతో వారి జీవితం కొనసాగించేవారు. అలాగే పరిశుద్ధాత్మతో వారు నింపబడి ఉండి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు బుద్ధిమంతులైన వారు. ఇలా బుద్ధి లేని వారు చూసినట్లయితే వారి జీవితంలో వెలిగించబడ్డారు, కానీ ఆ వెలుగు చూసినట్లయితే శాశ్వతంగా వెలుగు ఉండకుండా ఆరిపోయే పరిస్థితి కలిగేది. అలాగే వెలిగించబడడానికి ఉపయోగపడే పరిశుద్ధాత్మను వారు పొందుకోలేదు. తర్వాత చూసినట్లయితే కానీ పరిశుద్ధాత్మ అనుభవము ఆ బుద్ధి లేని కన్యలకు లేనట్లే మనం చూస్తానున్నాం. ఈ రెండు కూడా పరిశీలన చేసినట్లయితే కనుక బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారికి రెండు రకాలైన ఉద్దేశాలతో వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి గమనించండి మేము దేవుని పిల్లారా. కాబట్టి ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే బుద్ధిమంతులైనటువంటి వారు ఏం చేస్తారో, బుద్ధి లేని వారు